ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనకి జాబ్ క్యాలెండర్ 2026 లో భాగంగా ఏపీలో మార్చ్ 19న నోటిఫికేషన్ లైక్ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారని మనందరికీ న్యూస్. దీంట్లో భాగంగా డెఫినెట్లీ వచ్చే నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇందులో భాగంగా మనం ఈ రోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించి ఏదైనా సరే ఒక ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అన్నప్పుడు డెఫినెట్లీగా తెలియాల్సింది ఏంటి అంటే సిలబస్ అనేది ఫస్ట్ తెలియాలి, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు తెలియాలి, అండ్ దెన్ బుక్ లిస్ట్. మనం ఏం చదవాలి అనేది తెలిస్తే సరిపోదు కదండి, ఎక్కడ చదవాలి ఎలా చదవాలి అనేది కూడా తెలిసినప్పుడే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీరు సక్సెస్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. దట్ ఈస్ వై ఈ రోజు మనం వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి కంప్లీట్ సిలబస్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ సిపిటి యొక్క సిలబస్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ బుక్ లిస్ట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 3 స్టేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, దీన్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, విచ్ ఈస్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది, బట్ ప్రిలిమినరీలో మనకి ఓన్లీ ఒక పేపర్ ఉంటుంది, మెయిన్స్ కి వచ్చేసరికి మనకి 2 పేపర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి సిపిటి టెస్ట్ అనమాట, అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా క్వాలిఫై అయిన వారు మాత్రమే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. రీసెంట్ గా వచ్చినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా మంది 200+ వచ్చిన వాళ్ళు కూడా ఈ సిపిటిలో బాగా పర్ఫామ్ చేయనందువల్ల వాళ్ళ నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లో రాలేకపోయింది అనమాట. సో సిపిటి కూడా కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ క్వాలిఫైయింగ్, రైట్. అండ్ మార్క్స్ కనుక మనం చూసుకుంటే ప్రిలిమ్స్ ఒక పేపర్ అన్నాం కదా, 150 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. దట్ టు సెక్షనల్. ఈ యొక్క సెక్షనల్ వెయిటేజ్ అనేది అంటే ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ముందే తెలుస్తుంది. కాబట్టి ఎవ్రీ సబ్జెక్ట్ కి మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ గనక చదువుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ప్రిలిమ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ 300 మార్క్స్ కి 2 పేపర్స్, ఈచ్ పేపర్ మనకి 150 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిపిటి విచ్ ఈస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇప్పుడే చూసాం. నెక్స్ట్ కమింగ్ టు ప్రిలిమ్స్ సిలబస్. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలిసింది మనకి, మరి సిలబస్ కూడా మనం తెలుసుకోవాలి కదండి. మరి ఒక్క పేపరే ఉంటుందన్నా 150 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 150 మార్క్స్ అనేది ఉంటాయి, అలాగే 150 మినిట్స్ అనేది మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది, విచ్ మీన్స్ 2.5 అవర్స్ అనేది మీకు టైం అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ కి మీకు +1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి 1/3 మార్క్ అంటే 0.33 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, ఇక్కడ వరకు క్లియర్. మరి నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి? సిలబస్. సిలబస్ లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్న ఇందాకే చెప్పాను నేను మీకు. సెక్షనల్ వెయిటేజ్ కూడా మనకి ముందే తెలుస్తుంది సిలబస్ లో అని. సెక్షనల్ వెయిటేజ్ లో మరి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? టోటల్ 5 సబ్జెక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, అండ్ 30 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ కి మనకి క్యారీ అవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఇండియన్ హిస్టరీ చూసుకుంటే మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇండియన్ హిస్టరీలో ఏమేమి చదవాలి? ఫ్రమ్ ది ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్ నుంచి కూడా ఏన్షియంట్ చదవాలి, మెడివల్ చదవాలి, మోడర్న్ హిస్టరీ కూడా కంప్లీట్ గా చదవాల్సి ఉంటుంది. ఇదంతా చదివితే మీకు హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ది జాగ్రఫీ. 30 మార్క్స్ మీకు ఏమేమి కవర్ అవుతాయి? ఫిజికల్ జాగ్రఫీ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది, ఎకనామిక్ జాగ్రఫీ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది, అలాగే హ్యూమన్ జాగ్రఫీ అనేది కూడా చూసుకోవాలి విత్ ఏపీ ఎంఫసిస్. ఏపీకి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుకోవాలి. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే డిస్ట్రిక్ట్స్ అనేవి మళ్ళీ మనకి రీఫార్మేషన్ అనేది జరిగింది, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కరెంట్ అప్డేట్స్ అనేది ఇంటర్లింక్ చేసుకుంటూ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్, ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, మీరు ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కి లింక్ చేసుకుంటూనే చదువుకోవాల్సి ఉంటుంది. జాగ్రఫీ అంటే ఓకే మేడం, మరి ఇండియన్ హిస్టరీలో ఏముంటుంది? ఇండియన్ హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. ఎందుకంటే రీసెంట్ గానే మనకి ఏపీలో ఒక విష్ణుకి సంబంధించినటువంటి
విగ్రహం అనేది లభించడం జరిగింది. ఇది ఏ డైనాసిటీకి చెందింది, ఏ టైం పీరియడ్ కి చెందింది, వైష్ణవిజం అనే దాన్ని ఏ డైనాసిటీ వాళ్ళు ఫాలో అయ్యారు, ఏ కింగ్స్ ప్యాటర్నైజ్ చేశారని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. మరి కరెంట్ అఫైర్స్ రిలేటెడే కదా. దట్ ఈస్ వై కరెంట్ అఫైర్స్ లో మనకి ఏ సబ్జెక్ట్ వచ్చినా మీరు అది స్టాటిక్ సబ్జెక్ట్ తో లింక్ చేసుకొని చదివితేనే మీకు అది క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. రైట్. అండ్ దెన్ కమింగ్ టు ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్జెక్ట్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఇష్యూస్ అంటే ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏది అంటే ఇండియన్ సొసైటీ. దీనిలో మనం ఏం చదువుతాం, లైక్ సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజమ్స్, ఇవన్నీ కూడా ఇందులో చదవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా మీరు 3 దగ్గరలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. ఇవి 3 కవర్ చేసినప్పుడే మీకు ఏపీ టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ గా కవర్ చేసినట్లు. అండ్ దెన్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ మనకు తెలిసిందే, డెఫినెట్లీ విల్ కమ్ ఓన్లీ విత్ ద ప్రాక్టీస్. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు మెంటల్ ఎబిలిటీలో ఆ స్పీడ్ కానీ ఆ ఫ్లో కానీ వస్తుంది అనమాట. సో డైలీ ప్రాక్టీస్ ఫర్ మెంటల్ ఎబిలిటీ ఈస్ మ్యాండేటరీ. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, బేసిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మెంటల్ ఎబిలిటీలో అడగడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రిలిమ్స్ పేపర్. టోటల్ 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్ ఉంటుంది, అలాగే 150 మినిట్స్ టైం అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయ్యాక మీకు ఏముంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 2 పేపర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటాయి 2 పేపర్స్ కూడా. ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 150 మినిట్స్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కూడా +1 మార్క్ ఉంటుంది, ఎవ్రీ రాంగ్ ఆన్సర్ -0.33 అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ది సిలబస్. సిలబస్ కనుక మనం చూసుకుంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అన్నాం. పేపర్ 1 లో ఏముంటుంది మీకు, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. విచ్ మీన్స్ కంప్లీట్ గా మీరు ప్రిలిమ్స్ కి ఇండియన్ హిస్టరీ చదివితే మెయిన్స్ కి కంప్లీట్ గా ఏం చదువుతారు, ఏపీ హిస్టరీ అనేది చదవాల్సి ఉంటుంది. ఏపీ హిస్టరీలో కూడా మీకు టోటల్ గా 5 యూనిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ 5 యూనిట్స్ లోనూ మీకు ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ, మీకు ఏపీ హిస్టరీ గనక అర్థం కావాలి అంటే ఫస్ట్ మీరు ఇండియన్ హిస్టరీ అనేది చదివి ఉండాలి. ఇండియన్ హిస్టరీ అనేది చదివి ఒక ఐడియా అనేది మీరు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీకు ఏపీ హిస్టరీ అనేది అర్థం అవుతుంది, లేదంటే ఏపీ హిస్టరీ అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఏన్షియంట్ చదివారు అనుకోండి, ఏన్షియంట్ లో మనం ప్రీ హిస్టారిక్ కల్చర్స్ చదువుతాం, శాతవాహనాస్ చదువుతాం, ఓకే, విష్ణు కొండెన్స్ చదువుతాం, చాళుక్యాస్ గురించి చదువుతాం. శాతవాహనాస్ అండ్ చాళుక్యాస్ ఎక్కడి నుంచి వచ్చారనేది మీకు తెలియాలంటే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ మీరు చదువు ఉండాలి. ఇండియన్ హిస్టరీలో పోస్ట్ మౌర్యన్ చదివినప్పుడు మీకు శాతవాహనాస్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుస్తుంది. దట్ ఈస్ వై ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ విత్ ఏపీ హిస్టరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏపీలో ఏన్షియంట్ తర్వాత మెడివల్ గురించి కూడా చదవడం జరుగుతుంది. వేరే కాకతీయాస్, విజయనగరాస్, 16th సెంచరీ, 11th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు ఉన్నటువంటి డైనాసిటీస్ గురించి చదవడం జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి చదువుతాం. ఇండియాకి వచ్చినటువంటి వాళ్ళు వేరే ఉంటారు, ఏపీకి వచ్చినటువంటి క్రొనాలజీ అనేది మారుతుంది. ఆ క్రొనాలజీ ప్రకారం మీరు ఏపీలో చదవాల్సి ఉంటుంది అనమాట ఇన్ ఏపీ హిస్టరీ. అండ్ దెన్ ఆరిజినల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్ గురించి కావచ్చు, నేషనల్ పోయట్రీ, రెవల్యూషనరీ లిటరేచర్ గురించి, ఫైనల్ గా మనకి ఫార్మేషన్ ఆఫ్ ఏపీ గురించి చదవడం జరుగుతుంది. ఇలా మీకు 5 యూనిట్స్ అనేవి ఏపీ హిస్టరీలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, విచ్ మీన్స్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 5 యూనిట్స్ ఉంటాయి. అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ లక్ష్మీకాంత్. పాలిటీ అంటే జనరల్ గా మనం చదివేది లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్ మొత్తం చదివేయద్దు, బికాస్ మనకి సిలబస్ అనేది లిమిటెడ్ గానే ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు పాలిటీ. 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ లో కొన్ని టాపిక్స్ మాత్రమే ఎగ్జామ్ కి ఉన్నాయి, కొన్ని టాపిక్స్ లేవు. అది మీరు చూసుకోకుండా కంప్లీట్ లక్ష్మీకాంత్ ని చదివేసేయద్దు. సిలబస్ కాపీ అనేది పక్కన పెట్టుకొని ఏదైతే మనకి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి సిలబస్ ఉంటుందో దాన్ని మాత్రమే మీరు చదువుకోండి. రైట్, 5 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2 లో మనకి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉంటుంది. కంప్లీట్ ఇండియా ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది మీకు ఈ పేపర్ లోనే రావడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. 1, 2, 3 అనేవి మీకు
ఇండియన్ ఎకానమీ ఉంటుంది, 4-5 అనేది మీకు ఏపీ ఎకానమీ అనేది ఉంటుంది అనమాట. దిస్ విల్ బి చేంజింగ్. కాన్సెప్ట్స్ అనేవి కనుక మీరు ఇండియన్ ఎకానమీ చదివినప్పుడు నీట్ గా అర్థం చేసుకొని చదివారు అంటే ఏపీ ఎకానమీ ఈజ్ లైక్ ఏ కేక్ బాక్. డెఫినెట్లీగా ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది. ఏం చేంజ్ అవుతుంది, జస్ట్ ఏరియా రీజనల్ ఏపీ ఎకానమీ అనేది మీరు కొంచెం రీజనల్ ఇష్యూస్, రీజనల్ గా ఉన్నటువంటి పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్ మీద ఐడియా కనుక ఉంది అంటే డెఫినెట్ గా ఈ యొక్క ఏపీ ఎకానమీ అనేది మీకు ఈజీగా ఉంటుంది. అండ్ రీసెంట్ అప్డేట్స్ లైక్ ఎకనామిక్ సర్వే కావచ్చు, బడ్జెట్ రిలీజ్ అయింది రీసెంట్ గా ఏపీలో, ఆ యొక్క బడ్జెట్ గురించి, అలాగే డెవలప్మెంటల్ పాలసీస్ అనేవి రిలీజ్ అయ్యాయి, ఆ పాలసీస్ గురించి ఇవి చూసుకున్నారు అంటే ఏపీ ఎకానమీ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. చెప్పడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు కానీ దీంట్లో మనకి ఎన్వైరన్మెంట్ అనేది రావడం జరుగుతుంది, ఎకోసిస్టమ్ గురించి ఉంటుంది, అలాగే స్పేస్ డిఆర్డిఓ గురించి ఉంటుంది, అండ్ దెన్ మీకు ఎస్ఎన్టీ రీసెంట్ డెవలప్మెంట్స్ అనేవి లాస్ట్ యూనిట్స్ లో ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్ ఇవన్నీ కూడా చదవాలి కాబట్టి మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగేటువంటి క్వశ్చన్స్ ఈ ఎస్ఎన్టీ ఏరియాలో ఉంటాయి, అలాగే ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీలో ఉంటాయి అన్నమాట. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మనకి రీసెంట్ గా న్యూస్ లో కనుక మనం చూసుకుంటే ప్యాసివ్ యుథనేషియా గురించి ఉంది. ఇలాంటి టాపిక్స్ అనేది చూసుకోండి బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్ 21. ఇలాంటి టాపిక్స్ న్యూస్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా చూసుకోవాలి. ఇది మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆఫ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్. సో సిలబస్ మీద మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, సిలబస్ అర్థమైంది. మరి ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అనేది తెలిస్తే సరిపోతుందా అండి? ఎలా చదవాలి అనేది కూడా తెలియాలి, ఎక్కడ చదవాలి అనేది కూడా తెలియాలి. సో ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ కాల్డ్ బుక్ లిస్ట్. అండ్ బిఫోర్ గోయింగ్ టు బుక్ లిస్ట్ మనకి మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత ఉండేది సిపిటి, రైట్? ఈ సిపిటి కూడా మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే ఉంటుంది. మెరిట్ లిస్ట్ లో బట్ మెరిట్ లిస్ట్ లో మాత్రం కన్సిడర్ చేయాలి అంటే సిపిటి డెఫినెట్ గా క్వాలిఫై అవ్వాలి. 60 మినిట్స్ యొక్క ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఓసీ 40%, బీసీ 35%, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 30% మార్క్స్ అనేది తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారన్నమాట, రైట్? అండ్ ఈ యొక్క సిలబస్ అనేది కూడా మనకి డీటెయిల్డ్ గా అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది అండ్ అది దగ్గర పెట్టుకొని మాత్రమే మనం ప్రిపరేషన్ అనేది చేయాలి. లైక్ కంప్యూటర్ బేసిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒక పీపీటీ చేయండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మీరు ఎలా ఇస్తారు, వర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఎలా చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేది సిపిటీలో అడగడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ది బుక్ లిస్ట్. బుక్ లిస్ట్ కనుక మనం చూస్తే ఫస్ట్ ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ అనేది చూద్దాము, తర్వాత మెయిన్స్ కి సంబంధించిన బుక్ లిస్ట్ అనేది చూద్దాం. ప్రిలిమ్స్ ఫస్ట్ కనుక మనం చూసుకుంటే ఇండియన్ హిస్టరీ బెస్ట్ అండి. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే తమిళనాడు ఎన్సీఆర్టీస్ ఉంటాయి 11th and 12th, ఇవి మీరు కంప్లీట్ చేసుకున్నా కూడా బెటర్. అండ్ దెన్ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, ఇవి ఇంకా బెస్ట్ బుక్స్ అనమాట. తెలుగు అకాడమీ బుక్స్ కంప్లీట్ చేసుకుంటే హిస్టరీ అనేది మీకు ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతుంది, గుర్తుంటుంది. అండ్ లేదు అనుకుంటే సయ్యద్ సర్ బుక్ బానే ఉంటుంది, కరీం సర్ బుక్ కూడా బానే ఉంటుంది, ఇవి కూడా మీరు రెఫరెన్స్ కి చూసుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి, రెఫరెన్స్ బుక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాండర్డ్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్ అనేవి వేరు, రెఫరెన్స్ బుక్స్ అనేవి వేరు. మోస్ట్లీ గో ఫర్ స్టాండర్డ్ బుక్స్, రైట్? అండ్ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ కనుక మనం చూసుకుంటే ఎన్సీఆర్టీ 6th to 12th చూసుకోండి, అలాగే తెలుగు అకాడమీ బుక్స్ అవైలబుల్ గా ఉంటాయి చూసుకోండి. లేదు మేము కొంచెం ఇంకా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకుంటున్నాము, లైక్ గ్రూప్ 1 కి యూపీఎస్సీ కూడా యూజ్ అయ్యేలా చదువుకోవాలనుకుంటున్నాము అంటే జీసీ లియాంగ్ ని చదువుకోవచ్చు. అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అప్డేటెడ్ గా చూసుకోండి. నేను ఇందాకే మీకు చెప్పాను, ఏపీకి సంబంధించి రీసెంట్ గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అలాగే మనకి డిస్ట్రిక్ట్స్ రీఫార్మేషన్ అనేది జరిగింది. ఇవన్నీ అండ్ పోస్ట్ లైన్ రీసెంట్ గా మనకి రివైజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకుని మన ఏపీ ర్యాంక్ కూడా ఇప్పుడు 2nd నుంచి 3rd కి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే అప్డేటెడ్ ఏపీ మెటీరియల్ మాత్రమే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అప్డేటెడ్ గా ఉండేటువంటి ఏపీ జాగ్రఫీ ఏదైనా సరే, ఏపీకి సంబంధించి ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మీరు అప్డేటెడ్ మెటీరియల్ 2026 మాత్రమే చదవండి. ఓకే, పాతది చదివారు అంటే మీకు అప్డేటెడ్ ఉండదు, మీకు మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.
అండ్ దెన్ కమింగ్ టు ఇండియన్ సొసైటీ కూడా మనకు తెలుగు అకాడమీ బుక్ అయితే అవైలబుల్ గా ఉంది. లేదంటే ఇండియన్ సొసైటీకి అథెంటిక్ సోర్స్ అనేది అయితే ఒకటి ఉంది అని చెప్పలేము. బికాస్ లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచి అడిగారు, అందరూ ఒక సోర్స్ చదివారు, ఒకలా ఫాలో అయితే క్వశ్చన్స్ అనేది ఒకలా అడగడం జరిగింది. కాబట్టి మోస్ట్లీ గో ఫర్ తెలుగు అకాడమీ. లేదు అంటే మనకి పీజీకి సంబంధించి బుక్స్ అనేవి కొన్ని ఉంటాయి, లైక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇగ్నోవ్ కావచ్చు ఉంటాయి కదా. ఇవి కానీ చదువుకున్నారంటే కంప్లీట్ ఇండియన్ సొసైటీ అనేది కూడా మీకు చదివినట్లు కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్. మేజర్ గా కరెంట్ అఫైర్స్ లో ఆస్పిరెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే ఫాలోయింగ్ మల్టిపుల్ సోర్సెస్. ఇది మీరు చేసేటువంటి మెయిన్ మిస్టేక్. అసలు మల్టిపుల్ సోర్సెస్ అనేది ఫాలో అవ్వద్దు ఫర్ కరెంట్ అఫైర్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈధర్ మీరు మంత్లీ అయినా ఫాలో అవ్వండి, లేదంటే వీక్లీ కరెంట్ అఫైర్స్ అయినా ఫాలో అవ్వండి, లేదు అనుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. ఇవన్నీ లేదు నేను డైలీ చదువుకుంటాను అంటే వెరీ బెస్ట్, గో ఫర్ దాట్. లేదు నేను ఎవరిదైనా క్లాస్ వింటేనే నాకు గుర్తుంటాయి, అర్థమవుతాయి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మంత్లీ అయినా చదువుకోండి, వీక్లీ అయినా చదువుకోండి. ఎలానో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది కాబట్టి ఈ రోజు నుంచే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవడానికి ట్రై చేయండి. సో దట్ డైలీ మీరు అప్డేటెడ్ ఉంటారు. అండ్ కరెంట్ అఫైర్స్ చదివేసాము, వినేసాము, అయిపోయిందా అనుకుంటే కాదు, రైట్? ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ని మీరు స్టాటిక్ పార్ట్ కి లింక్ చేసుకోండి. ఓకే, అది హిస్టరీలో రిలేట్ అవుతుందా, మనకి సిలబస్ లో ఉన్న జాగ్రఫీతో రిలేట్ అవుతుందా, పాలిటీతో రిలేట్ అవుతుందా అనేది స్టాటిక్ పార్ట్ తో లింక్ చేసుకొని చదవడం అలవాటు చేసుకోండి. ఓకే, ఏదైనా ఒక్క సోర్సే ఫాలో అవ్వండి. వాట్ ఎవర్ ది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతారా, పిఐబి ఫాలో అవుతారా, మీరు ఇంకేమైనా గవర్నమెంట్ సోర్స్ ఫాలో అవుతున్నారా, కురుక్షేత్ర యోజన, లెట్ ఇట్ బి ఎనీ మెటీరియల్, మీరు మాత్రం సోర్స్ అనేది ఒక్కటే చూస్ చేసుకోండి. ఓకే, మల్టిపుల్ సోర్సెస్కి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు కాకుండా మాత్రం కరెంట్ అఫైర్స్ కన్ఫ్యూజ్ అయిపోవద్దు, రైట్? అండ్ దెన్ కమింగ్ టు మెంటల్ ఎబిలిటీ మాత్రం ఎవరైనా సరే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఈ రోజు నుంచే మీ ప్రాక్టీస్ 1 to 1.5 hours డెఫినెట్ గా డైలీ మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ అనేది చేయాలి. చేస్తేనే మీకు ఎగ్జామ్ టైంలో ఆ యొక్క స్పీడ్ అనేది అలవాటు అవుతుంది, ఆ ఫ్లో అనేది వస్తుంది అనమాట. వెంటనే మైండ్ లోకి రావాలి అంటే రాదండి, ఎవరికి కూడా డైలీ ప్రాక్టీస్ తోనే వస్తుంది. సో ప్రాక్టీస్ డైలీ. ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఏం రావాలి, మనకి కాన్సెప్ట్ అనేది రావాలి. కాన్సెప్ట్ డెఫినెట్ గా ఫస్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ మోడల్స్ ఆ యొక్క కాన్సెప్ట్ కి సంబంధించి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ డైలీ చేయండి. అండ్ ఈ రోజు అయిపోయింది ఈ టాపిక్ అంటే మళ్ళీ దాన్ని వదిలేదు, అగైన్ ఆఫ్టర్ ఎ వీక్ ప్రాక్టీస్ దట్ అగైన్, సో దట్ మీకు కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రిలిమ్స్ బుక్ లిస్ట్. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్స్ బుక్ లిస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది ఫస్ట్ పేపర్ లో. ఏపీ హిస్టరీకి వస్తే తెలుగు మీడియం వాళ్ళకైతే గోల్డెన్ బుక్ గో ఫర్ జోగినాయుడు సార్ బుక్ అండి. తెలుగులో ఇంతకంటే సోర్స్ అయితే లేదు మనకి ఈజీగా అర్థం కావడానికి. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ఇంగ్లీష్, నో అథెంటిక్ సోర్స్. డెఫినెట్ గా ఒక బుక్ అనేది ఇంగ్లీష్ లో అయితే లేదు. రఘునాథ్ రావు సార్ బుక్ ఫాలో అవ్వండి. బట్ ఈవెన్ వెన్ ఐ స్టడీడ్ ఐ అబ్జర్వ్ సమ్ మిస్టేక్స్ ఇన్ రఘునాథ్ రావు సార్ బుక్ లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, మోస్ట్లీ అని చెప్పను, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ కి అండ్ అదర్ దాన్ దిస్ వేరే సోర్స్ కూడా లేదు కాబట్టి ఫర్ కరెంట్లీ గో ఫర్ దిస్, రైట్? అండ్ దెన్ పాలిటీ మేజర్ గోల్డెన్ రూల్ తెలిసిందే, లక్ష్మీకాంత్ బుక్ ఫాలో అవ్వండి. అండ్ చూసుకోండి కొన్ని టాపిక్స్ లేవు మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ కి, కొన్ని టాపిక్స్ లేవు, అవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ఇండియన్ ఎకానమీ ఎన్సీఆర్టీస్ 11th and 12th ఫస్ట్ కంప్లీట్ చేయండి. లేదు మేము రెఫరెన్స్ బుక్ చదువుకోవాలనుకుంటున్నాము అంటే రమేష్ సింగ్ బుక్ కానీ నితిన్ సింఘానియా బుక్ కానీ ఫర్ ఇండియన్ ఎకానమీ చదువుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఏపీ ఎకానమీ ఇందాకే చెప్పాను, అప్డేటెడ్ మాత్రమే చదవండి. అప్డేటెడ్ రీసెంట్ బడ్జెట్ వచ్చింది, ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది, డెవలప్మెంటల్ పాలసీస్ వస్తాయి, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వస్తాయి, వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ అన్ని కూడా అప్డేటెడ్ 2026 మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా నేను మీకు ఇందాకే చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వలేదు, ఎన్వైరన్మెంట్ ఉంది, అందులో ఎకో సిస్టమ్ ఉంది, ఎన్సీఆర్టీస్. కాబట్టి ఎన్సీఆర్టీస్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ బేసిక్స్ అనేది నేర్చుకోండి. వెన్ ఇట్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ ఎకో సిస్టమ్ కి సంబంధించి బేసిక్స్ ఉంటాయి, లైక్ వాట్ ఈస్ అ ఫుడ్ చైన్, వాట్ ఈస్ అ పిరమిడ్, ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, పిరమిడ్స్ అనేవి ఉంటాయి, ఒక ఫుడ్ చైన్ లో ఏముంటుంది, అలాగే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్, అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా కంపోజ్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ బేసిక్స్ అనేవి మీరు ఎన్సీఆర్టీస్ నుంచి కంపైల్ చేసుకున్నారు అనుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు దెన్ గో ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్. డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ లో ఇవి ఉంటాయి.
సో కరెంట్ అఫైర్స్ లో ఏమున్నాయి అనేది దాంతో ఇంటర్లింక్ చేసుకుని చదవండి. ఆ తర్వాత ఇందులో ఉండేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎస్ఎన్టీలో మనకి స్పేస్ గురించి ఉందన్నమాట. ఈ స్పేస్ గురించి ఉంది, అలాగే ఎనర్జీ గురించి కూడా ఉందన్నమాట. ఇవి రెండిటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి బేసిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు అప్డేటెడ్ గానే రీసెంట్ మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి ఏమున్నా సరే ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు రివిజన్ కి చాలా వరకు యూజ్ అయ్యేది మీ యొక్క నోట్స్ మాత్రమే. దిస్ ఈజ్ అబౌట్ ఎస్ఎన్టీ అండ్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడే ఉండండి ఫర్ ష్యూర్. అండ్ వీటన్నిటికీ కూడా ఇంకొక మెయిన్ పాయింట్ నేను ఏం చెప్తాను అంటే ఓన్ నోట్స్. నథింగ్ కెన్ బీట్ యువర్ ఓన్ నోట్స్. ఏ ఆస్పిరెంట్ అయినా మీరు తీసుకోండి, ఆస్పిరెంట్ కంటే ఏ ర్యాంకర్ అయినా సరే మీరు తీసుకోండి, అందరూ ఓన్ నోట్స్ చేసుకున్న వాళ్ళే ఉంటారు. ఇవన్నీ చదివేశాము అంటే మీరే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కి మీకు ఇంకా 5 days ఉంది అంటే అగైన్ ఈ బుక్స్ అన్ని మీరు రివైజ్ చేయడానికి టైం సరిపోతుందా? ఎవరికి కూడా సరిపోదు. మీ ఓన్ నోట్స్ ఎప్పుడైతే మీరు 100 pages చాప్టర్ ని జస్ట్ 2 to 3 pages లో క్రిస్ప్ గా నోట్ చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే మీకు ఆ చాప్టర్ అర్థమైంది అని మీనింగ్. మరి ఆ చాప్టర్ అర్థం కావాలి, ఈ 100 pages 2 to 3 అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు PYQs అనేవి సాల్వ్ చేయాలి. PYQs ఆర్ ది మస్ట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. అవి చూసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేశాడు, ఎలా ఫోకస్ చేశాడు, మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి చదివేటప్పుడు అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ గో ఫర్ PYQs, తర్వాత మీ యొక్క ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. రివిజన్ కి చాలా యూజ్ అయ్యేది మీ యొక్క ఓన్ నోట్స్. దిస్ ఈజ్ అబౌట్ ది APPSC Group 2 syllabus, exam pattern and the book list. If మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే do comment in the comment section. We will be answering that. Thank you so much for watching and see you all in next video.